ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 14, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట అనేది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలు జనాంగం దేవునికి వ్యతిరేకులైపోయారు. దేవుని ఆశ్రయించకుండా అక్కడ ఉన్నటువంటి అన్య దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని మాటకు వ్యతిరేకులైపోయారు. దేవుని సన్నిధిని మాని వారు వేరొక సన్నిధిని ఆశ్రయిస్తున్నారు. అందుకే దేవుడు వారిలో ఉన్న శాశ్వతంగా ఉన్న వారికి, మిగిలిన వారికి దేవుడు ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. శాసించిన జనాంగానైనా దేవుడు బ్రతికించాలి అని దేవుని యొక్క తాపత్రయం. అందుకే వారికి మాట సెలవిచ్చి, మీరు బ్రతకగోరినట్లుగా ఉంటే నా సన్నిధిలో సిద్ధపడండి, నా సన్నిధికి రండి, నన్ను ఆశ్రయించండి, నేనే కదా మీకు దేవుణ్ణి అని దేవుడు వారికి సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా దేవునిలో మన జీవం దాచిపెట్టబడి ఉందని, దేవుడే మనకు బ్రతుకు తెరువు అని, సమస్తాన్ని మనకిచ్చిన వారు ఆయనేనని మనకి తెలిసి కూడా అనేక సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం. అనేక సమయాల్లో దేవుని ఆలోచనలు ఏమాత్రం నెరవేర్చుకుంటూ ఉంటున్నాం. అనేక సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉండవలసిన మనము మనుషులను, అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నాం. వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నారు, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు, మీకు మేలు కలుగుతుంది, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని నేను దక్కించుకుంటాను. ఎంతకాలం నాకు వ్యతిరేకులై బ్రతుకుతారు, ఎంతకాలం నాకు ఆయాసం పుట్టిస్తారు, ఎంతకాలం నా కోపాన్ని రేపుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇస్తున్న అవకాశాన్ని, మీకు మీద కుమ్మరిస్తున్నటువంటి ఈ కరుణను, ఈ కటాక్షాన్ని మీరు పొందుకొని మీరు బ్రతికేవారుగా ఉండాలి అంటే మీరు నన్నే ఆశ్రయించాలని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలో సమస్తం ఉన్నప్పుడు దేవునికి వేరైతే మన జీవితాలు శూన్యమే కనిపిస్తాయి, చీకటి బ్రతుకులు అయిపోతాయి. వెలుగుమయమైన దేవుని దగ్గర ఉంటే మనం కూడా, మన జీవితాలు కూడా ఆనందమయంగా, వెలుగుమయంగా ఉంటాయని గమనించి, మరి దేవుడు మనల్ని బ్రతికించేలాగా, నిత్యత్వానికి మన జీవం మనకి పొందుకునేలాగా ఈ వాక్యం మనందరి జీవితంలో మరి దేవుడు స్థిరపరచాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.